నిజంగా మన తెలంగాణ ప్రజలందరూ మాజీ కేంద్ర మంత్రి మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్కి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే ఇంతమంది నాయకులున్న ఈ తెలంగాణలో ఏ నాయకుడు పనిచేయని విధంగా పేద ప్రజల కోసం, చదువుకునే యువత కోసం వీళ్ళందరినీ ముందుకు తీసుకోవాలన్న సంకల్పంతో వెనుకబడి ఉన్న మహబూబాబాద్ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి 908 కోట్ల మెగా రైల్వే ప్రాజెక్ట్ని మహబూబాబాద్కి తీసుకొచ్చిండు. దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలోనే ఇది మెగా ఫ్రీట్ మెయింటెనెన్స్ డిపోట్. దీన్ని మహబూబాబాద్కి తీసుకొచ్చింది పోరిక బలరాం నాయక్. వరంగల్ నుంచి మహబూబాబాద్ మధ్యలో 908 కోట్ల మెగా ఫ్రీట్ మెయింటెనెన్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. ఈ డిపో వల్ల మహబూబాద్ జిల్లా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉపాధి కూడా కలుగుతుంది. మనం ఎంతో మంది నాయకులను చూసినాం, కానీ ఏ ఒక్క నాయకుడు ఇంతగానం పనిచేయడు. ఎప్పుడు పేద ప్రజలు బాగుపడాలి, పేద ప్రజలు ముందుకు పోవాలి, చదువుకునే యువతకి ఉద్యోగాలు రావాలని ఆలోచించే పోరిక బలరాం నాయక్ మీరు చాలా గ్రేట్ సార్. ఈయన గతంలో 2009లో గెలిచినప్పుడు ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ చేయని విధంగా ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్, ఒక ఏకలవ్య స్కూల్, ఇంకా మహబూబాద్లో కేంద్ర విద్యాలయం స్కూల్ తీసుకొచ్చి 3 సంవత్సరాలు తన సొంత డబ్బుతోనే బయట బిల్డింగ్ తీసుకొని రెంట్ కట్టిండు. ఇంకా సెంట్రల్లో కొట్లాడి ఫారెస్ట్ ఏరియాలో నేషనల్ హైవేస్ తీసుకొచ్చింది పోరిక బలరాం నాయక్. ఏ నాయకుడైనా తను గెలిచేదాకా ప్రజల్లో తిరిగి గెలిచినాక సల్లగా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటున్న రోజులు ఇవి. కానీ ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మాజీ కేంద్ర మంత్రి మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్.